ఇంకా 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే, మీకు ప్రార్థన అవసరం ఉన్నట్లయితే, మీ చేయి చూపించినట్లయితే మీకోసం ప్రార్థన చేద్దాం. మీకోసం ప్రార్థన చేద్దాం. మీ చేయి చూపించినట్లయితే మీకోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు. స్తోత్రం. 2 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. మీ చేయి పైకి చూపించినట్లయితే మీకోసం ప్రార్థన చేద్దాం. మీ దగ్గరికి వచ్చి మీ ప్రార్థన అవసరం తీసుకుంటారు. స్తోత్రం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, వధు సంఘం సేవా పరిచర్యను అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మారుతున్న సమయంలో, మాకొస్తున్న సవాళ్ళలో, మాకొస్తున్న ఛాలెంజెస్ లో ప్రభువా, ఏ రకంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలో ప్రభువా, నీ యొక్క ఆలోచన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్లు సంఘానికి తండ్రి ప్రభువా, ఎన్నో ఆటంకాలు వస్తుండగా యేసయ్యా తండ్రి ప్రభువా, ముందున్న రోజుల్లో ఏ రకంగా ఇక పరిచర్య ముందుకు వెళ్ళాలో నీ యొక్క నడిపింపును దయచేయండి. చివరి రోజుల్లో వధు సంఘం యొక్క సేవా పరిచర్య జరుగుతుందని చేసిన వాగ్దానం యొక్క నడిపింపును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. వధు సంఘం యొక్క పరిచర్య చివరి రోజుల్లో వధు సంఘం యొక్క పరిచర్య కొనసాగుతుంది, జరుగుతుందని ప్రభువా నువ్వు చేసిన వాగ్దానం ప్రభువా, ఆ యొక్క నెరవేర్పు మాకు ఆ యొక్క నెరవేర్పు ఏ రకంగా మేము చేయాలో తండ్రి ప్రభువా, ఆ యొక్క ఆలోచనను నడిపింపును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు చేయబోయే మార్పులు, నువ్వు చూపించే ఆలోచనలు తండ్రి ప్రభు యొక్క నడిపింపును తెలుసుకుని ప్రభువా యొక్క మాకు వస్తున్న ఆటంకములు, సవాళ్ళు సమాజంలో ఎన్నో ఉంటుండగా దాంట్లో తండ్రి ప్రభువా నీ యొక్క నడిపింపును దయచేసి అనేక ఆత్మల రక్షణార్థమై ప్రభువా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అనేక ఆత్మల రక్షణార్థమై వధు సంఘం నిలబెట్టుకో ప్రభువా. అంతకంటే ఎక్కువగా భక్తులను సమకూర్చమన్నావు తండ్రి, వధువుని సిద్ధపరచమన్నావు తండ్రి. నీ యొక్క 2వ రాకడ కొరకై తండ్రి వధువుని సిద్ధపరచడానికి ప్రభువా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా ఒక నాయకుడుగా లేపమని ప్రార్థన చేస్తున్నాం. ఒక నాయకుడుగా లేపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. సర్వోన్నతుడానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. అందరం ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. పద్మని నిమిత్తమే ప్రార్థన చేద్దాం. పద్మను స్వస్థపరచు తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువా, పద్మకు నాయక కీళ్ళ నొప్పుల నుంచి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్వస్థపరిచే యెహోవా నేనని సెలవిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు. మోషేకున్న జ్వరాన్ని గద్దించు తండ్రి. స్వస్థపరిచే యెహోవా నేనని సెలవిస్తున్నాం ప్రభువా. మోషేకున్న జ్వరాన్ని గద్దించు ప్రభువా. ఎవరెవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని చేయి ఛాతి మీద పెట్టుకోండి. మీకోసం ప్రార్థన చేసినప్పుడు మోషేని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. జయాంటి విజయ గారి యొక్క తల్లి గారు సుభద్రమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. స్వస్థపరిచే యెహోవా నేనని సెలవిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ బలహీనతల్లో బలపరిచే యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. నీకు గాయపడిన ఆసక్తితో ముక్తి తాకి స్వస్థపరుచుతుంది. కుటుంబాన్ని అందరినీ ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. మానసికంగా ధైర్యపరచు తండ్రి ప్రభువా. సుభద్రమ్మ గారి స్వస్థత కుటుంబం అంతా చూసినట్లు కుటుంబం యొక్క విశ్వాసాన్ని కూడా ప్రతిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాటికి జ్వరం వస్తుండగా ప్రభువా జ్వరాన్ని గద్దించమని ప్రార్థన చేస్తున్నాం. శరీర బలహీనతను ప్రభువా నీ యొక్క పరిశుద్ధ నామములో గద్దించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. స్వస్థపరిచే దేవుడుగా ఉన్నదానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరానికి మేము ప్రార్థన చేసుకుందాం. మీరాన్ని స్వస్థపరచు తండ్రి ప్రభువా. జ్వరాన్ని గద్దించుకో. మోకాళ్ళ నొప్పులను తీసివేయము తండ్రి. చెస్ట్లో ఛాతీలో ఉన్న నొప్పిని కూడా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. పరిశుద్ధుడా తండ్రి ప్రభువా, ఈ యొక్క మీరాకున్న ఆ యొక్క జ్వరాన్ని, ఆ యొక్క నొప్పులను ప్రభువా సమస్తాన్ని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలోనే ప్రభువా నువ్వు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రక్తమ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు తండ్రి. రక్తమ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. రక్తమకు నాయక కాళ్ళ నొప్పులను ప్రభువా రేపు మరి సర్జరీ ఉన్నది తండ్రి ప్రభువా. కాళ్ళ సమస్యలు ఉన్న సర్జరీ ప్రభువా మంచిగా జరగడానికి నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి ప్రభువా.
పూర్తి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా అట్నే రిత్విక్కున్న ఆ యొక్క బలహీనతను తండ్రి ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభా ఈ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన జ్ఞానం దయచేయమని తండ్రి, నీకు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ ప్రశ్నకి సమాధానం కావాలో రిత్విక్కి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు అసాధ్యమైంది లేదు తండ్రి ప్రభా. ఇంకా ప్రభా కోల్కతా యొక్క గ్రామంలో బాలరాజు తండ్రి ప్రభా యాక్సిడెంట్ తో ఉండి తండ్రి ప్రభా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆ యొక్క రిబ్స్ తండ్రి ప్రభా అన్ని ఇరిగిపోయి ఉంటున్నాయి తండ్రి ప్రభా. కాళ్ళు లెగట్లేదు తండ్రి ప్రభా. నడుములో ప్రభా ఫ్రాక్చర్, రిబ్స్ లో ఫ్రాక్చర్ ప్రభా. ఎంత పెద్ద గాయమైనప్పటికీ నీ తండ్రి ప్రభా నువ్వు స్వస్థత చేయగలిగింది ఏది లేదు తండ్రి ప్రభా. నువ్వు చేయగలిగింది ఏది లేదు, నువ్వు చేయలేనిది ఏది లేదు తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఎంత పెద్ద గాయం ఉన్నప్పటికీ నువ్వు చేయడానికి సమర్థుడు వరకు నమ్ముచుంటున్నావు తండ్రి. ఆ కుటుంబాన్ని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఆ కుటుంబం కావాల్సిన స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. బాలరాజుని స్వస్థపరచము, ఆ కుటుంబాన్ని ధైర్యపరిచి తండ్రి ప్రభా నీ కృపల చాటు భద్రపరిచి ప్రభా త్వరలో తండ్రి ఆ సర్జరీస్ అన్ని వాళ్ళు చేయడానికి, డాక్టర్స్ చేయడానికి ప్రతి పరిస్థితిని అనుకూలపరుస్తామని నమ్ముతున్నాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభా మా ప్రార్థనలు విన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. అందరం చేద్దాం. ప్రభా మా ప్రార్థనలు విన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నువ్వు వినడమే కాదు మా ప్రార్థనలు జవాబిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ పరిస్థితి నామమున వేడుకొంచున్నాం. ఆమేన్.
నీకే ఆరాధన, నీకే ఆరాధన. మరొకసారి పాడుతూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన. ఆరాధనలో ఉన్న స్వస్థతతో మా జీవితాలను నింపుతుంది. ఆరాధనలో ప్రభా నా అభిషేకము మేము పొందుకొని ప్రభా నీ యందు జీవించినట్టు మా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని బలపరచుకుని ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రతి ఆరాధన నీ చేతిలో సమర్పిస్తున్నాం. నీకు అనుకూలమైన ఆరాధన మేము సమర్పించగలము. దినదినము క్షణక్షణము తండ్రి ప్రభువా నీకు అనుకూలమైన విధంగా మమ్మల్ని మార్చుతామన్నాము. చూడు నీ పరిశుద్ధ నామం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. దేవుని నా స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయం యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి 5 వచనములు మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు. నీవు తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎంతో స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనులని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను,
మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమణను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానకర్త అయిన శిక్ష సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క జన్మాన్ని గురించి మాట్లాడతాడు. అంతేకాకుండా యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి మాట్లాడతాడు. యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క జన్మాన్ని మరణాన్ని కాదు కానీ యేసు ప్రభు యొక్క రాకడ గురించి కూడా యెషయా ప్రవక్త ప్రవచనం చెప్తాడు. చాలా ప్రాముఖ్యమైన పుస్తకము యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో అన్ని పుస్తకాలు ఉన్నాయి. మానవ జాతి యొక్క రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఆదికాండంలోనే సృష్టి అంతా సృష్టించిన తర్వాత, ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మానవ జాతి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గం యొక్క ప్రవచనాన్ని దేవాది దేవుడు ప్రవచించినట్టు మనం చూస్తున్నాం. నేను ఆ యేసు ప్రభు ఈ లోకానికి రావడము, అతడు జన్మించడమే కాదు కానీ అతని యొక్క జన్మము తరువాత అతడు జీవించి అతడు శిలువ మీద పొందే మరణం ద్వారా సాతాను యొక్క తల చితకబడతాడు అని చెప్పి ఆ శిలువ మీద అతడు వేలాడటం వలన, రక్తము చిందించడం వలన నేను సాతానుపై పాపముపై విజయాన్ని దేవుడు సంపాదిస్తాడు. అది మనకు ఒక గిఫ్ట్గా, మానవ జాతికి దేవుడు ఒక గిఫ్ట్గా ఇస్తాడని ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనే దేవుడు మానవ జాతి యొక్క రక్షణ కోసము దేవుడు చేసిన వాగ్దానము మనము ఆదికాండంలో చూస్తాం. యెషయా గ్రంథంలోకి వచ్చే వరకు యేసు ప్రభు పుట్టక ఒక 600 సంవత్సరాల కంటే ముందు, 600, 650, 600 నుంచి 700 సంవత్సరాల కంటే ముందు క్రీస్తు పూర్వము యెషయా ప్రవక్త ప్రవచిస్తూ దేవునిలాగా యేసు ప్రభు యొక్క జన్మము గురించి, యేసు ప్రభు యొక్క శిలువ మరణము గురించి, ఆ శిలువ మరణములో యేసు ప్రభు మన కోసము పొందే బాధల గురించి, ఆ బాధలో మనము ఆయనని ఎంత తిరస్కరిస్తామో, ఆ యొక్క మనము అతన్ని తిరస్కరించిన విధానాన్ని, అంతేకాకుండా యేసు ప్రభు యొక్క మరి 2వ రాకడ గురించి కూడా యెషయా ప్రవక్త ప్రవచనం చెప్పడం మనము యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మనం చదువుకున్న అధ్యాయంలో యేసు ప్రభు యొక్క మరణం గురించి, మరణం ముందు ఆ యేసు ప్రభు ఎంతగా మన గురించి అతను ఏమి అనుభవించాడో రాస్తూ వచ్చినాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి వివరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి ముందున్న రోజుల్లో యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనము ఎంతగానో ధ్యానిస్తూ ఉంటాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణము ఎంతో మనకి ఆలోచనను పుట్టిస్తారు, మన ఆలోచనలను ఎంతో ప్రభావం చేస్తారు యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి మనం ధ్యానించినప్పుడు. అంతేకాదు, యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి మనము ధ్యానించినప్పుడు మన ఫీలింగ్స్, మన యొక్క భావాలు ఎంతో మారుతూ ఉంటాయి. మన ఫీలింగ్స్ మనము ఎంతో ఫీల్ అవుతూ ఉంటాం. మన యొక్క భావాల్లో కూడా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంతేకాదు, యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి మనం ధ్యానిస్తూ
ఉంటున్నప్పుడు చర్చెస్ అంతా శుభ్రం చేసుకుంటా ఉంటారు. చాలా మరి ఇల్లులు శుభ్రం చేసుకోవచ్చు, మన ఆలోచనలు శుభ్రం చేసుకోవచ్చు. ఎంతో ఒక శుభ్రంతో కూడిన ఆలోచనలు, పనులు శిలువ మరణం గురించి మనము ధ్యానించినప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి. శిలువ మరణము మనలో ఎన్నో ఆలోచనలు పుట్టిస్తుంది, ఎంతో మన భావాలను ప్రభావితం చేస్తుంది, మన అలవాట్లను ఎంతో శుభ్రము చేస్తూ మనము ఎన్నో విధాలుగా మరి పనులే కానీ మన జీవితమే కానీ చర్చ్ బిల్డింగ్ కానీ శుభ్రం చేసుకునే ఆలోచనలు ఎంతో మనం ఉంటాం. కానీ మనం ఇవన్నీ మనము చేయడము మంచిదే, కానీ యేసు ప్రభు యొక్క శిలువ మరణము అంతకంటే ఎక్కువగా అయినది. మనం ఇవన్నీ ఆలోచించడానికి ఆయన ఏదో చేశాడు, ఆయన ఏదో చేశాడు. మనం ఈరోజు అంతా చర్చిలో కూర్చొని మంచిగా ఆరాధిస్తున్నాం. చర్చ శుభ్రంగా ఉందండి, ఉందా? కింద ఫ్లోరింగ్ కింద మండలంతా శుభ్రంగా ఉన్నాయా? కొంచెం నీటి ఉందా చర్చ? నిన్న మీరు వారం మధ్యలో మీరు చూసుంటే చర్చ ఇట్లా లేదు. సామాన్లు అంతా ఒక దగ్గర ఉన్నాయి, అంతా కప్పేసి ఉన్నాయి, అంతా దుమ్ము ఉండింది, నీళ్లు కొడతా ఉన్నాం, అంతా చాలా చాలా పని ఉండింది వారం మధ్యలో. ఈరోజు మనము ఇంత శుభ్రంగా ఉండి చర్చ్ మనము కుర్చీలో కూర్చొని ఫ్యాన్ గాలి కూర్చొని దేవుని వాక్యం వింటా కొంచెం నిద్రపోతా కొంతమంది ఉన్నామంటే ఒక నిద్ర వస్తుందా? చల్ల గాలి కూర్చోము, అట్లా 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 అడ్డుగా అయితే కొంతమంది. ఎంత శుభ్రంగా ఉందంటే ఇదంతా మనం అనుభవిస్తున్నాం ఈరోజు. దీని అంతటి వెనకాల కొంతమంది 4-5 నిన్న మొన్న వచ్చి రాత్రి 10 గంటల వరకు వాళ్ళు క్లీన్ చేశారు. కొంతమంది జ్ఞానస్తులు వచ్చి క్లీన్ చేశారు, శుభ్రం చేశారు. కాబట్టి ఈరోజు మనము కుర్చీలో కూర్చొని మంచిగా దేవుడి వాక్యం మనం వెళ్తున్నాం, ఆలోచించడం. యేసు ప్రభు యొక్క శిలువ మరణం కూడా, ఆ శిలువను ధ్యానించినప్పుడు మన ఆలోచనలు, మన భావాలు, మన యొక్క పనులు శుభ్రం చేసుకునే అంతగా మనము చేస్తున్న దానికి వెనకాల ఆయన ఎంతగానో త్యాగం చేశాడు. ఆయన ఎంతగానో త్యాగం చేశాడు. ఆయన తన సమస్తాన్ని త్యాగం చేశాడు, తన యొక్క సమస్తాన్ని త్యాగం చేశాడు, తన యొక్క జీవితం అంతా త్యాగం చేశాడు. తను మరణం పొందేంతగా అతడు త్యాగం చేశాడు. ఇట్ కాస్టెడ్ ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ సో దట్ we could live and be who we are today. ఈరోజు చర్చిలో మనం ఈరోజు శుభ్రంగా ఉండి ఇంత ఆరాధించుకోగలుగుతున్నామంటే ఎంతగానో శ్రమను అనుభవించారు పోయిన వారంలో యవనస్తులు. అదే రకంగా యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో మన భావాలు, మన ఆలోచనలు మనం ఏదో శుభ్రం చేసుకోవడానికి మనకు ఒక ఆలోచన కలిగిందంటే దాని వెనకాల యేసు ప్రభు చేసిన త్యాగం చాలా గొప్పది, చాలా పెద్దది, ఎవరు ఊహించలేనిది, ఎవరు చేయలేదు. హల్లెలూయా. అంత పెద్ద త్యాగాన్ని యేసు ప్రభు, ఆ దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం చేసి ఉంటున్నాడు. ఎందుకంటే మనల్ని ఆయన స్వరూపంలో సృజించి ఉంటున్నాడు. కనుక మనం ఒక వచనాన్ని మనం 53వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే 5వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభు మనల్ని ప్రేమించి అతడు ఎంతగానో బాధను అనుభవించి మనము ఆయనని తృణీకరించినప్పటికీ, మనము ఆయనని విసర్జించినప్పటికీ, మనము ఆయన అనుకున్నట్టు మనం ఉండకపోయినప్పటికీ 5వ వచనంలో మనం చూస్తాం యేసు ప్రభు గురించి యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు. 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కొన్ని నిమిషాలు మనం 5వ వచనంలో ఉన్న ఆఖరి భాగం ఒకసారి చదువుకొని మనం వెనకాల చదువుదాం. మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మళ్ళీ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన దెబ్బలు పొందాడు. ఎన్ని దెబ్బలు పొందాడు తెలుసా? ఎన్ని? 1 తక్కువ 40. ఎన్ని? 1 తక్కువ 40.
దెబ్బలు కొట్టేవారు. ముందు రాత్రి ముండ కిరీటం పెట్టారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఆయన పొందిన దెబ్బలేందో మనకి తెలియదు. మధ్యలో శిలువ మరణమునకు అతన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు రోమీలు అతన్ని ఎన్ని దెబ్బలు కొట్టారో మనకి తెలీదు. కానీ శిలువ మీద అతడు చేతులు చాపి అతన్ని యేసు ప్రభుని శిలువకు వేసినప్పుడు అతన్ని ఎన్ని దెబ్బలు కొట్టారు? మళ్ళీ మేకులతో కొట్టారు, కాళ్ళకు కొట్టారు, చేతులకు కొట్టారు. ఉన్న కిరీటం ఉంది, పక్కన బల్లెపోటు. ఏమిటా అతడి పొందిన దెబ్బలు వలన మనకు ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందని యెషయా ప్రవక్త రాస్తుంటారు. యేసు ప్రభువు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. ఆయన పొందిన దెబ్బల వలన ఆయన దెబ్బలు పొందుతున్నప్పుడు ఆయనకు పరిశుద్ధమైన రక్తము కారింది. ఆయనకు పరిశుద్ధమైన రక్తము కారింది. ఆ రక్తము పాపము లేదు. ఆ రక్తము పాపము లేదు. పాపము లేని ఆయన యొక్క పరిశుద్ధ రక్తము అతడు చిందించడం వలన మన పాపానికి క్షమాపణ వచ్చింది. పాపము ఒక రోగం లాంటిది. రోగం కంటే ఘోరమైనది. ఈ ఘోరమైన వ్యాధి వంటి యొక్క పాపములకు మరి మార్గము, ఆ పాపము మనల్ని వదిలి వెళ్ళాలంటే మార్గము ఆయన యొక్క దెబ్బలు. ఆయన పొందిన దెబ్బల వలన ఆయన చిందించిన రక్తము, ఆ దెబ్బల వలన రక్తం చిందింపబడ్డది. ఆ రక్తము చిందించడం వలన మన పాపానికి క్షమాపణ. హల్లెలూయా. దేవుని యొక్క కృప కనికరము ఏంటంటే, దేవుని యొక్క కృప కనికరము మన పట్ల ఏంటంటే, ఆయన పొందిన దెబ్బల వలన ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన అనుభవించిన బాధ, ఆయన అనుభవించిన వేదన, సఫరింగ్ ఆఫ్ క్రాస్, ఆయన అనుభవించిన బాధ, ఆయన అనుభవించిన వేదన వలన, ఆయన చిందించిన రక్తం వలన మన పాపానికి క్షమాపణ వచ్చింది. ఏమొచ్చింది? మన పాపానికి క్షమాపణ వచ్చింది. మన పాపానికి ఈ రోగం వంటి పాపము, ఈ యొక్క వ్యాధి వంటి యొక్క పాపము మనల్ని విడిచిపోయింది. ఎందుకంటే ఈ పాపము ఎంత ఘోరమైనది అంటే, రోమాపత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో అంటారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటారు, ఈ పాపము ఏం చేసిందంటే మనల్ని ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క సన్నిధి నుంచి మనల్ని దూరం చేసింది. పాపము దూరం చేయడం అంటే అంతేకాదు, మనల్ని సన్నిధి నుంచి దూరం చేయడమే కాదు, కానీ పాపము ఏం చేసిందో తెలుసా? రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఏం రాయబడింది? నువ్వు కాలు చెప్పిన కూడా తెలియదు. మీరు పాపము యొక్క పరిణామము ఏంటంటే మనల్ని బలహీనపరిచేసింది. మనల్ని ఏం చేసింది? మన విశ్వాసాన్ని బలహీనపరిచేసి, ఈ పాపము మనల్ని బలహీనపరిచేసి దేవునికి మనల్ని దూరం చేసింది. ఏం చేసింది? దేవునికి మనల్ని దూరం చేసింది. ఎప్పుడైతే ఈ పాపము మనలో ఉంటుందో ఏముంటుంది? పాపము మనలో ఎప్పుడైతే ఉంటుందో ఈ పాపము మనల్ని బలహీనపరిచి దేవుడికి దూరం చేసింది. అందుకే రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా రాస్తాడు. ఆయన యొక్క మరణము, యేసు ప్రభు యొక్క మరణము మనల్ని బలపరిచింది అని రాస్తాడు. ఎందుకంటే ఈ యొక్క పాపము మనల్ని బలహీనపరిచేసి దేవునికి దూరముగా చేసేస్తుంది. కనుక పిల్లరా, యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన బాధ చేత, ఆయన పొందిన వేదన వలన, ఆయన చిందించిన రక్తం వలన మన పాపానికి క్షమాపణే కాదు, కానీ
మనము పాపమును జయించడానికి మనకు బలాన్ని కూడా దేవుడు దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మన యొక్క పాపానికి క్షమాపణ, పాపం నుంచి రక్షణ. అంతేకాదు మనం చదువుకున్న భాగంలో ఏమంటుంది దేవుని యొక్క వాక్యం? ఆయన పొందిన దెబ్బల ఇక్కడ అంటుంది ఏం చదువుతున్నారు? 53:5. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుబట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యేసు ప్రభువు పొందిన దెబ్బల చేత మన యొక్క ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన కాచిన పరిశుద్ధ రక్తం వలన మనకు పాప క్షమాపణ రావడమే కాదు, కానీ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఏం కలుగుతున్నది? స్వస్థత కలుగుతున్నది. పాపము నుంచి మనకు ఒక సొల్యూషన్ దేవుడు ఇస్తున్నాడు. అదేంటి? స్వస్థత. పాపము నుంచి యేసు ప్రభు యొక్క మరణం వలన, యేసు ప్రభు పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతున్నది? స్వస్థత కలుగుతున్నది. ఈ స్వస్థత కోసమే దేవుడు మానవ జాతిని స్వస్థపరచడానికే దేవుడు ఆది కాండంలో 3వ అధ్యాయంలో దేవుడు చేసిన యొక్క ప్రణాళికను, ఆ చేసిన వాగ్దానాన్ని ప్రవక్తల గ్రంథాల్లో జ్ఞాపకం చేస్తూ మరి 2000 సంవత్సరాల ముందు ఈ భూలోకానికి రావడం జరిగింది. భూలోకానికి అతను రావడం జరిగింది కాలము పరిపూర్ణమైనప్పుడు. ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ భూలోకానికి రావడము, కన్యకైన మరియకు జన్మించడము, అంతేకాదు మానవ జాతి వెతుకుతున్న యొక్క ప్రశ్నకు అతడు శిలువ మరణం పొందడం ద్వారా మానవ జాతి వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం దయచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు మానవుడు వెతుకుతున్న ప్రశ్నకు సమాధానము యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మనం పొందుకునించున్నాం. ఆయన శ్రమ పడ్డాడు, ఆయన ఎన్నో గాయాలు పొందాడు, ఆయన శిలువ మరణం పొందాడు, ఆయన ఎన్నో ఆయన చేతులకు కాళ్ళకు మేకులు పట్టబడ్డాయి. ఈ అంతటి యొక్క ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన దెబ్బల వలన వచ్చిన జవాబు ఏంటంటే మానవ జాతికి పాపము నుంచి విడుదల కాదు, కానీ మానవ జాతికి ఒక స్వస్థతను తీసుకొని వచ్చారు. హల్లెలూయా, పెద్ద స్వస్థత. పాపము వలన వచ్చిన జీతమైన మరణం నుంచి, పాపం అనే రోగం నుంచి, యేసు ప్రభు చెల్లించిన రక్తం వలన, ఆయన పొందిన ఆ యొక్క దెబ్బల వలన మనకి స్వస్థత యేసు ప్రభు దయచేసి మరి యొక్క స్వస్థత మనము ఎక్కడ అనుభవించాలి? యేసు ప్రభు శిలువ మరణం వలన మనకు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. అవునా? ఈ స్వస్థత ఎక్కడ పనిచేస్తుంది? మనకి ఎక్కడ పనిచేయాలి? ఇప్పుడు ఉదాహరణకు మనకి నొప్పులు ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, నొప్పుల టాబ్లెట్ రాస్తారు డాక్టర్. అవునండి, మనుషులకు శారీరకంగా వచ్చే నొప్పులకు డాక్టర్లు రీసెర్చ్ చేసి ఒక టాబ్లెట్ కనుక్కున్నారు. ఎగ్జాంపుల్ డోలో లాంటి టాబ్లెట్. ఆ నొప్పులకు ఒక టాబ్లెట్ కనుక్కున్నారు. ఆ టాబ్లెట్ మనం వేసుకుంటే మనకి శరీరంలో ఎక్కడ నొప్పులు ఉన్నా సరే అది పనిచేస్తుంది. పనిచేస్తుందా? అదే రకంగా నొప్పులకు మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే శరీరంలో ఎక్కడ నొప్పున్నా పనిచేస్తుంది. 4-5 గంటలు పనిచేస్తుంది. ఏమిటారా? యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని వాక్యం చెప్తుంటే నిజమా? అని నిజం. ఆ స్వస్థత మనకి ఎక్కడ పనిచేస్తుంది? ఎక్కడ పనిచేయాలి? ఎక్కడెక్కడ పనిచేయాలి?
ఉట్టి మన మైండ్లో పనిచేయాలా, ఉట్టి మన హృదయంలో పనిచేయాలా, ఉట్టి మన మనసులో పనిచేయాలా? ఇలాగా యేసు ప్రభువు యొక్క దెబ్బల చేత మనకు కలిగిన పాప క్షమాపణలో మనకు వచ్చే రెమెడీ ఏంటంటే స్వస్థత. ఆ స్వస్థత మన శరీరం అంతా పనిచేయాలి, మన శరీరం అంతా పనిచేయాలి. మన యొక్క ప్రవర్తన స్వభావం, క్యారెక్టర్ మన స్వభావంలో పనిచేయాలి. అంటే యేసు ప్రభుని నమ్ముకోకముందు మన స్వభావం ఒక రీతిగా ఉంటుంది. యేసు ప్రభుని నమ్ముకున్నాక మనము పాప క్షమాపణ పొందుకొని యేసు ప్రభు మనం నమ్ముకున్నప్పుడు ఆయన రక్తంలో మన పాపములు క్షమింపబడ్డాయని మనం నమ్మినప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు మన జీవితంలో మన స్వభావం అంతా కూడా మారాలి. స్వభావంలో స్వస్థత రావాలి. దేంట్లో? స్వభావం, క్యారెక్టర్లో హీలింగ్ రావాలి. అంతేకాదు మన భావాలు, ఇమోషన్స్, మన భావాల్లో స్వస్థత రావాలి. ఒక అబద్ధాలు ఆడే అలవాటు ఉందనుకోండి, మారు మనసు పొందేగా నిజాలు మాట్లాడడం రావాలి. మారాలి. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాక మనకు స్వస్థత అనేది మన జీవితంలో పూర్తిగా రావాలి. ఒక తాగుడు అలవాటు ఉందనుకోండి, ఉదాహరణకు యేసు ప్రభువుని నమ్ముకున్నాక అలవాటు మార్చుకొని ఒక మంచి వ్యక్తిలాగా జీవించాలి. ఆ స్వస్థత ఆ రకంగా మన జీవితంలో యేసు ప్రభు పొందిన దెబ్బల వలన మనకు ఒక పూర్తి స్వస్థతని మనం పొందుకునే వారంగా ఉండాలి. చాలా తక్కువనే మనం ఆ పూర్తి స్వస్థతలో మనం ఉన్నామా లేమా? ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. యేసు ప్రభుని నమ్ముకున్నాం, యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాం. కానీ మనము ఆ యేసు ప్రభువుని నమ్ముకున్నాక అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని దేవుని యొక్క వాక్యము నిజమని తెలిసి అది మనం చదివి నమ్మిన తర్వాత మన జీవితంలో ఆ స్వస్థత మనకు పనిచేస్తుందా? ఒళ్ళు నొప్పులు వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే ఒళ్ళు నొప్పులు ఎక్కడున్నా సరే తగ్గుతాయి కదండి, కరెక్టా? తగ్గుతాయి ఎక్కడున్నా సరే. తగ్గట్లేదు ఇంకొంచెం ఎక్కువ అంటే కొంచెం పవర్ఫుల్ ట్యాబ్లెట్ వేసుకుంటాడు, ఎందుకంటే ఇంకా ఎక్కువ తగ్గాలి కాబట్టి. బట్ ఎండ్ రిజల్ట్ 4 గంటల కోసం నొప్పులు తగ్గుతాయి. యేసు ప్రభు యొక్క రక్తము వలన, అతడు పొందిన దెబ్బల వలన, అతడు పొందిన ఆ యొక్క బాధ వలన, సఫరింగ్ వలన మనకు వచ్చేది స్వస్థత, హీలింగ్. ఆ స్వస్థత మన జీవితంలో ఆ పని చేసి పూర్తిగా స్వస్థపరచాలి. కానీ స్వస్థపరుస్తుందా? ఈ పాపం ఏం చేసిందో తెలుసా? పాపము ఏం చేస్తుందో తెలుసా? మానవ జాతిలో ఇంకా మనము ఆ స్వస్థతను పొందుకోకుండా, మనము ఆ యేసు ప్రభు రక్తం నుంచి వచ్చే స్వస్థతను పొందుకోకుండా మనము ఇంకా పాపంలోనే ఉండేటట్టు చేస్తుంది. పాపం యొక్క పరిణామాలు, పాపం నుంచి వచ్చే ఆ యొక్క ఫలాలు దాంట్లో మనం ఉండేటట్టు చేస్తుంది. మనం పొందిన గాయాల్లో మనం ఉండేటట్టు చేస్తాం. మనం పొందిన గాయాలు, మనకు నొప్పి కలిగింది అనుకోండి, ఆ నొప్పిలోనే ఉంటాం కొంతకాలం, కొన్ని సంవత్సరాలు ఉంటాం. ఒకరి ద్వారా మనకు నొప్పి కలిగింది అనుకోండి, ఆ మనిషిని మర్చిపోము, ఆ అన్న మాటలు, ఆ పరిస్థితిని మనం మర్చిపోకుండా మనం ఆ నొప్పిలోనే ఉంటాం. ఇది పాపపు యొక్క పరిణామం. ఈ పాపము ప్రాక్టికల్గా మనల్ని ఏం చేసిందంటే, ఇట్ ఈస్ మేకింగ్ us to live in pain. ఆ నొప్పిలోనే ఉండేటట్టు చేస్తుంది. ఆ నొప్పిలోనే మనం ఉంటూ దినదినము నెల ఆ యొక్క నొప్పిలో మనము జీవిస్తూ ఆ నొప్పి మనము వదులుకోలేక, ఎందుకంటే ఇది పాపపు ఎఫెక్ట్. దేని ఎఫెక్ట్? పాపం యొక్క ఎఫెక్ట్. ఈ పాపం యొక్క ఎఫెక్ట్లో, ప్రభావంలో మనము ఈ నొప్పిలో ఉంటూ ఆ నొప్పి నుంచి మనం గాయపడుతూ ఆ గాయము పెద్దగైతా ఉండడం వలన మనలో దేవుని ప్రేమ తగ్గిపోతూ పాపం యొక్క పరిణామము, పాపం యొక్క ప్రభావము మనలో పెరిగిపోతూ ఈ గాయం పెరిగిపోవడం వలన కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఏం పెరిగిపోతూ ఉండేది? కోపం పెరిగిపోతుంది.
ఈ కోపం పెరిగిపోతా ఒక మొక్క అయిపోయినాక ఏదో ఒక రోజు తేల్చుకోవాలని కాదు, ఎందుకంటే వదలలేకపోతాం. ఆ నొప్పిని వదిలేక, నొప్పి నుంచి మనం జయించలేక, నొప్పి నుంచి బయటికి రాలేక అది ఒక గాయముగా మారిపోయి, ఒక పుండులాగా మారిపోయి, ఆ పుండు మనల్ని కోపానికి తీసుకొని వెళ్ళిపోయి, కోపం నుంచి మనము పగలాగా పెంచుకొని ఏదో ఒక రోజు నీకు తీసుకొస్తా దీనికి పరిష్కారం. నాకు టైం వస్తుంది ఆలోచన వస్తుంది. The pain in us becomes a hurt. Hurt gives anger. Anger takes us into revenge. కొన్నిసార్లు పగ తీర్చుకోలేక నీ కోపం పెరిగిపోతా ఏం చేయలేక కొన్నిసార్లు ఒంటరితనంలో వెళ్ళిపోతాం. We go into loneliness also. ఏం విడరా ఇక పాపము చూసారా మానవుని ఎంతగా అణిచివేసిందో. పాపము మనల్ని అణిచివేసి దేవుని యొక్క సంతోషంలో మనం ఉండకుండా, దేవుని యొక్క ఉద్యోగంలో మనం జీవించకుండా మనల్ని మాటిని తొక్కివేస్తూ ఉంటుంది. మన ఆలోచనలను తొక్కివేస్తూ ఉంటుంది, మన భావాలను తొక్కివేస్తూ ఉంటుంది, మన ఇమోషన్స్ని తొక్కివేస్తూ ఉండి ఇక బాధ, కోపము, కష్టము, నొప్పి ఈ అన్నింటిలో మనం రొటేట్ అవుతూ ఉండడం వల్ల మన ఆలోచనలు, మన మాటలు మనకి జీవితం మీద ప్రభావాన్ని మనం చూస్తాము. కానీ యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని యెషయా ప్రవక్త చెప్తున్న మాట నిజం. ఎప్పుడైతే మనం యేసు ప్రభువునందు నమ్ముతామో, యేసు ప్రభువుని మనం అంగీకరిస్తామో, ఈ బాధ, నొప్పి, ఈ పాపం యొక్క ప్రభావం నుంచి మనం బయటకు వచ్చి మన జీవితము ఒక వెలుగుమయమైన జీవితంగా మారుస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో, మన ముఖంలో ఒక సంతోషాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది దేవుని నమ్ముకుంటామో, మనం మారు మనసు పొంది దేవుని నమ్ముకున్నప్పుడు, పూర్తి మారు మనసు పొంది దేవుని నమ్ముకున్నప్పుడు మన యొక్క బాధను సంతోషంగా మారుస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న చీకటి పరిస్థితులను, చీకటి యొక్క ఆలోచనలను, అంధకారపు ఆలోచనలను, మనల్ని నష్టపెట్టే ఏ పరిస్థితి అయినా, ఏ సందర్భమైనా, ఏ పరిస్థితి అయినా ఒక సంతోషముగా దేవుడు మార్చడానికి చెప్తున్నాడు. అదే పూర్తి స్వస్థత. ఆ యేసు ప్రభువు నుంచి మనకు కలిగే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు కలిగే ఆ స్వస్థత మనం పూర్తిగా అనుభవించి మనం దాంట్లో జీవిస్తున్నామా? ఆ పూర్తిగా మనము ఆనందంలో మనం జీవించగలుగుతున్నామా? మనకు బాధలు వచ్చినా, ఆలోచనలు వచ్చినా, పరిస్థితి ఎట్లున్నా దాని నుంచి అవుట్పుట్ ఏంటంటే సంతోషమే వస్తాయి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం నమ్ముకుంటామో, యేసు ప్రభు నుంచి మనం యేసు ప్రభు యొక్క రక్తంలో మన పాపములు కడుక్కుంటామో, ఎప్పుడైతే మనము యేసు ప్రభు యొక్క రక్తంలో మన పాపములు నమ్ముకుంటామో, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఏమొస్తుంది? స్వస్థత. ఆ స్వస్థతలో ఏ రకమైన పరిస్థితిలో అయినా మనకు సంతోషం వస్తుంది. హల్లెలూయా. మామూలుగానే కోపం ఉన్నప్పుడు పిల్లల మీద కోపాలు కొట్టేమనుకోండి, ఆయన దెబ్బలు పడితే ఆయనకి బాధ అవుతా, మనకేమో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏమొస్తుంది? సాటిస్ఫాక్షన్. దేవుళ్ళ యేసు ప్రభు పొందిన దెబ్బల వలన, యేసు ప్రభు పొందిన బాధ వలన, యేసు ప్రభు పొందిన అవమానం వలన, యేసు ప్రభు పొందిన నిందల వలన, యేసు ప్రభు అనుభవించిన ఆ యొక్క గాయాల వలన మనకి కలిగేది ఏంటంటే స్వస్థత. హల్లెలూయా. ఆ స్వస్థత మనం పొందుకుంటే మనలో ఆనందం ఉంటుంది. ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలో, ఆ సంతోషంలో, ఆ వెలుగులో, ఆ నెమ్మదిలో మనము కంటిన్యూగా రెగ్యులర్గా మనం ఉండకుండా ఉన్నామంటే మనలో పాపం ఇంకా పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? పాపము ఇంకా పనిచేస్తుంది. ఎందుకంటే పాపము మనలో పనిచేసినన్ని రోజులు మనలో, మన క్యారెక్టర్లో, మన స్వభావంలో, మన భావాల్లో మన బాధ, కోపము ఏదో ఒక రోజు పగ తీర్చుకుంటాం
ఒక రోజు వస్తుంది, ఆ రోజు తెలుస్తుంది, ఆ రోజు తెలుస్తుంది నా వైపు ఉన్నాడు, నా వైపు ఉన్నాడు, నా వైపు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది లేక ఆ ఆలోచనలలో మనం ఉండిపోతూ ఈ పాపపు యొక్క పరిణామంలో మనం ఉండిపోతూ ఈ గాయంలో, బాధలో, కోపంలో మనం ఉండిపోతూ సహిస్తూ మనము ఉంటాం. కానీ యేసు ప్రభు నమ్ముకున్నాక మనకేం రావాలి? పూర్తి స్వస్థత రావాలి అన్నింటి నుంచి. ఎందుకంటారా? మనం పాపం యొక్క ఫలాలతో మనం ఉంటూ దేవుని యొక్క స్వస్థతను కూడా అనుభవిస్తాం. మనం ఉండలేము. దేవుని యొక్క స్వస్థత మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ పాపం యొక్క ఫలాలు, పాపం యొక్క పరిణామాలు, పాపము నుంచి వచ్చే ఆ యొక్క మరి ప్రభావము, ఆ కోపము, బాధ, గాయాల నుంచి మనము స్వస్థత పొందుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒళ్ళు నొప్పులు వస్తే నొప్పుల టాబ్లెట్ వేసుకుంటే పనిచేస్తుందా? అట్లనే యేసు ప్రభువుని నమ్ముకుంటే పూర్తిగా ఆయన టాబ్లెట్ మనకి అన్ని పరిస్థితుల్లో పనిచేయాలి. కానీ ఎప్పుడైతే మనలో కొంచెం పాపం కూడా పనిచేస్తూ ఉంటుందో, పాపం యొక్క ఫలాలను మనం వదులుకోలేక పట్టుకొని ఉంటాం. ఎందుకంటే అది మన స్వభావం, అది మన నేచర్, దట్ ఈస్ అవర్ యాటిట్యూడ్, అది మన భావము. మనం పాపం యొక్క గిఫ్ట్స్, పాపం యొక్క ఫలాలను మనం పట్టుకొని ఉంటే, ఎగ్జాంపుల్ బాధం, ఒక పరిస్థితిలో బాధపడ్డాం, బాధను మనం పట్టుకొని ఉంటే దాని నుంచి వచ్చేది గాయం. ఆ గాయం పెరిగిపోతూ ఉండి, ఆ హర్ట్ పెరిగిపోతూ ఉంటే కోపానికి దారితీస్తుంది. సాతాను ఈ రకంగా మన యొక్క ఆలోచనలను కృమదీసేస్తూ మనల్ని బలహీనపరిచేస్తూ ఉంటాయి. ఉండడం వలన మనము యేసు ప్రభు యొక్క రక్తం నుంచి వచ్చే స్వస్థతను పూర్తిగా మనం అనుభవించుకుంటాం. దీనికి ఎవరి కారణం? దీనికి మన జీవితంలో జరుగుతున్న దానికి అంతటికీ కారణము, నా జీవితంలో జరుగుతున్న దానికి అంతటి కారణం నేనే, అవతల మనిషి కాదు. ఎందుకంటే నేను వదులుకోవట్లేదు. ఏంటి కదా, కూరగాయలు కొనేటప్పుడు పుచ్చు కూరగాయలు వదలడం మనకు తెలుసు కదా. పుచ్చిపోయిన కూరగాయలు, పురుగున్న కూరగాయలు వదిలి మంచి కూరగాయలు కొనుక్కోవడం మనకు తెలుసు. అవునా అండి? అవునా కదా? చెప్పండి. కూరగాయలను ఇవ్వండి. కొంతమంది చెప్తున్నారు పండ్లు కొనుక్కునేటప్పుడు మంచి పండ్లు, పుచ్చి పండ్లు, లేకపోతే కొంచెం మచ్చ ఉంటే కూడా తీసుకో. పండ్లు కొనుక్కోవడం మనకు తెలుసు. కొన్ని పొరపాటున తెచ్చుకున్న కూరగాయల్లో కొన్ని పుచ్చు కూరగాయలు ఉన్నాయంటే ఆ పుచ్చు కూరగాయలు, మంచి కూరగాయలు కలిపి పెట్టుకొని వండుకోము కదండి. పుచ్చు కూరగాయలు, కటింగ్ కూరగాయలు కోసుకునేటప్పుడు దాని దగ్గర ఉంచుకుంటామా? దగ్గర కూడా ఉంచుకో. పుచ్చు కూరగాయలని చెత్తతో కలిపేస్తాం. పుచ్చు కూరగాయలు వేరు చేసుకోవడం మనకు తెలుసు. పండ్లు కొనుక్కుంటున్నప్పుడు కొంచెం పాడైపోయిన పండ్లు కొనడం తెలుసు. పండ్లు తెచ్చుకున్నాక కొంచెం ఏమైనా పాడైపోయిందంటే అది ఇది కలిపి కోసుకొని తింటామా? పుచ్చు కూరగాయలు వేరే చేసుకోవడం తెలుసు. పాడైపోయిన పండ్లు కొంచెం ఏమైనా తెచ్చుకుంటే అవి వేరే చేసుకోవడం తెలుసు. వాటికి మనం దగ్గర ఎక్కువ. కానీ దేవుని బిడ్డ మన అలవాటుతో మన యొక్క స్వభావం ప్రాచీన స్వభావం యొక్క పరిణామాలతో, కోపముతో, బాధతో, గాయాలతో పాటు మనం ఉంటూ దేవుని యొక్క స్వస్థతను కూడా మనం అనుభవిస్తూ రెండూ కలిపి మన జీవితంలో ఎదుర్కొంటున్నాం. హౌ కెన్ వి లివ్ విత్ బోత్ సిన్ and the products of sin and the fruits of sin in us and also expect a healing from God? That's not going to happen. We know to separate the rotten vegetables from good vegetables and cook. We know to separate good fruits and bad fruits and eat good fruits. In the same way, we need to apply it to our spiritual life to separate the habits of sin and the products of sin and the byproducts of sin also. The day we realize that and we release all this, we will experience a complete spiritual healing in our life. ఏ రోజైతే మనము
పాపపు అలవాటులను, పాపపు యొక్క ఫలాలను, పాపము నుంచి ప్రభావం చేసే ఆలోచనలను, మన బుద్ధులను మనము వదులుకుంటామో ఇది మన బలహీనత. వదులుకోలేము. ఆ వదులుకోకుండా అవి పట్టుకొని ఉంటాము. కాబట్టి మన జీవితంలో మనం పూర్తి సంతోషమును, పూర్తి స్వస్థతను మనం అనుభవించుకుంటాము. కానీ దేవుని యొక్క వాక్యం నిజం. దేవుని యొక్క వాక్యము నిజం. ఏంటి? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత మనం గాయములో ఉంటూ, నొప్పిలో ఉంటూ, నొప్పి నుంచి గాయపడి గాయములో ఉంటూ, కోపములో ఉంటూ, కోపము నుంచి వచ్చిన పరిణామంలో మనం పగ తీర్చుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి తేల్చుకోవాలి అన్న, ఏదో ఒకటి చూపిస్తా, నేను తేలుస్తా అన్న యొక్క ఆలోచనతో ఉంటూ క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తూ ఉండడము సెట్ కాదు. మనం పూర్తి స్వస్థతను అనుభవించలేదు. పూర్తి స్వస్థతను దేవుని యొక్క వాక్యం తెలుసు మనకి. దేవుని యొక్క వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, క్రైస్తవ జీవితం ఎంత జీవించాలో మనకు పీరి అంత తెలుసు. ఎంత తెలిసినప్పటికీ పాపం యొక్క పరిణామాలు, పాపం యొక్క ప్రభావం, అలవాట్లు, బుద్ధులు మనలో అవి విత్తనాల వలె నాటుకొని ఉంచుకొని, ఆ మొక్కలను మనం ఉంచుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో మనము మన పరిస్థితుల్లో దేవుని యొక్క కార్యం మనం చూస్తామన్న ఆశ, ఆలోచన మనం కలిగి ఉండడము వలన మనకి పూర్తి స్వస్థత, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోలేము. ఇంకా గాయాలు ఎక్కువైపోతాయి, ఇంకా గాయాలు ఎక్కువైపోతాయి, బాధలు ఎక్కువైపోతాయి. ఈ యొక్క దినాల్లో ఈ దినాల్లో యేసు ప్రభు శిలువ వేయ వరకు ముందు కొంతమంది ఉపవాసం ఉంటున్నప్పుడు చాలా సంతోషం. కొంతమంది ఉపవాసం ఎక్కువ, ప్రార్థన తక్కువ చేస్తున్నారనుకో, డైటింగ్, దాని నుంచి కొంచెం బయటికి వచ్చి ప్రార్థన పెంచుకునే రోజుల్లో ఉపవాసం లేకుండా ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది 40 రోజులు ప్రార్థన చేస్తుండగా ఈ దినాల్లో దేవుని యొక్క స్వస్థత మన లోపల వచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క స్వస్థత మనకు లోపల, మన పరిస్థితుల్లో, కనపడుతున్న పరిస్థితుల్లో అదవ్వాలి ఇదవ్వాలి అన్న యొక్క స్వస్థత బ్లెస్సింగ్ కాదు. కానీ మన భావాలలో స్వస్థత, మన ప్రవర్తనలో, మన యొక్క స్వభావంలో స్వస్థత, మన ఇమోషన్స్లో, మన లోపల మనం శుభ్రము చేసుకునే విధంగా ఈ యొక్క 40 రోజుల్లో ఉంటున్న ఉపవాసాల్లో కానీ ప్రార్థనలో మన లోపల మనకు స్వస్థపడినట్లు మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఈ బాధలతో, గాయాలతో ఉంటూ మన క్రైస్తవ జీవితం మనం జీవించలేదు. దేవుని యొక్క వాక్యం నిజం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆ స్వస్థత దేవుడిచ్చేది పూర్తి స్వస్థత. ఏ స్వస్థత? పూర్తి స్వస్థత. నొప్పి టాబ్లెట్ వేసుకుంటే బాడీ అంతా పనిచేస్తుంది, తెలుసు కదా. నొప్పుల టాబ్లెట్ వేసుకుంటే బాడీ అంతా పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం కూడా మన బాడీ అంతా పనిచేయాలి కదా. మనము కొన్ని వదులుకోలేకపోతున్నాం కాబట్టి, అవి మన స్వభావంగా మనం అనుకొని వదులుకోలేకపోతున్నాం కాబట్టి దేవుని యొక్క అభివృద్ధిని మనం చూడట్లేదు. దేవుని యొక్క అభివృద్ధిని మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘములో అభివృద్ధిని చూడకపోవడానికి కారణము మనం ఇంకా పాపం యొక్క అలవాట్లను, పాపం యొక్క ఫలాలను మనము పెంచుకొని కాపాడుకుంటున్నాం. అవి మురిగిపోయినా సరే వదలట్లేదు. మనం వదలట్లేదు. మురిగిపోయిన కూరగాయలు వదలడం తెలుసు, పాడైపోయిన కూరగాయలు వదులుకోవడం తెలుసు, బూజు పట్టిన లేకపోతే పురుగు వచ్చిన సామాన్లు కిచెన్లో ఉంటే పడేయడం మనకు తెలుసు, పాడైపోయిన పండ్లు పడేయడం తెలుసు. కానీ పాడైపోయి మన జీవితాన్ని బాధపెట్టి ఆ యొక్క బంధకంలో పాపపు బానిసత్వంలో మనకున్న ఆ యొక్క జీవితంలో మనం పెడుతున్న ఈ యొక్క పాపపు ఫలాలను మనం వదులుకోకుండా ఉన్నాం. కాబట్టి అభివృద్ధిని మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో మనం చూడకుండా ఉన్నాం. కానీ ఈ యొక్క అభివృద్ధి ఆగిపోతూ ఉన్నప్పుడు మనలో గాయాలు పెరిగిపోతున్నాయి కనుక మన లోపల ఉన్న అభివృద్ధి ఆగిపోయి మనము బలహీనమైపోతూ
బలహీనమైపోతూ అపోస్తలుడైన పౌలు అన్నట్టు మనం బలహీనమైపోతూ ఈ బలహీనము పాపము మన జీవితంలో ఒక క్యాన్సర్ లాగా పెరిగిపోతుంది. ఎట్లా పెరిగిపోతున్నది? క్యాన్సర్ లాగా కనపడదు, ఏదో ఒక రోజు హఠాత్తుగా బయటపడుతుంది. ఏమిటరా? దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకున్నాం, దేవుని యొక్క వాక్యమైన జ్ఞానం సంపాదించుకున్నాం. మనము మన జీవితంలో మన లోపల మనం ఒక రూపాంతరము పొందవలసిన సమయం వచ్చింది. ఈ యొక్క దినాలు, ఈ యొక్క ఉపవాస దినాల్లో మనం ఉండగా ఇక యేసు ప్రభు శిలువ వేయబడక ముందు ఈ యొక్క ఆయన యొక్క శ్రమలను, ఆయన యొక్క శిలువ మరణమును, ఆయన పొందిన గాయాలను మనము జ్ఞాపకం చేసుకుంటుండగా, ఆయన పొందిన నిందలను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా, ఆయన పొందిన దెబ్బలను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా, ఆయన పొందిన దెబ్బలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏదో ఆలోచిస్తూ దాని గురించి ఆలోచిస్తూ దాన్ని ఒక సెంటిమెంట్గా తీసుకునే మనుషుల్లాగా మనం ఉండకుండా ఆయన పొందిన దెబ్బల నుంచి వచ్చే స్వస్థతలో మనం జీవించడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మన లోపల, మన ఇన్నర్ బీయింగ్, మన భావాల్లో స్వస్థత తెచ్చుకుంటాం, మన ఆలోచనలో స్వస్థత తెచ్చుకుంటాం. దేవుడు, ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం చాలా గొప్పది, దేవుని యొక్క వాగ్దానం చాలా గొప్పది. కానీ మనకున్న ప్రాచీన స్వభావం యొక్క ఫలాలను మనం వదులుకోలేక మనము దేవుని యొక్క స్వస్థతను, ఆశీర్వాదమును సంపూర్ణంగా మనం అనుభవించుకున్నాం. అందుకే లోపల గాయాలతో ఉండిపోతున్నాము, లోపల గాయాలు పెరిగిపోతా ఉన్నాయి, బాధలు పెరిగిపోతా ఉన్నాయి. బయటకు మాత్రము బైబిల్ చదువుతూ మనం ఆరాధించే వాళ్ళ ఆ రెండు విధాలుగా బ్యాలెన్స్ అవర్ క్రిస్టియన్ లైఫ్. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, పూర్తి స్వస్థత. నేను కదా ఈ ఉపవాస దినాల్లో మన జీవితంలో ఏ పరిస్థితుల్లో మనం స్వస్థత పొందుకోవాలో మనం తెలుసుకుని, ఏ పరిస్థితుల్లో ఏ ఆలోచనలో మనం స్వస్థత పొందుకోవాలో తెలుసుకొని దాంట్లో నుంచి బయటకు పోతాం. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిలువ మరణము మనకు పాపము నుంచి విడుదల, అంటే మన సమస్త ప్రాచీనపు అలవాటుల నుంచి, ఆలోచనల నుంచి మనకు స్వాతంత్రాన్ని దయచేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిలువ మరణము మన ప్రాచీనమైన జీవితం నుంచి, పాపము నుంచి, పాపం యొక్క ఫలముల నుంచి, పాపం యొక్క పరిణామాల నుంచి, ప్రభావం నుంచి పూర్తిగా దాని నుంచి మనకి విజయాన్ని దయచేస్తుందంటే స్వాతంత్రం దయచేస్తుంది. కనుక తెలుసో తెలియకో, చెప్పేవారు లేకో, మనకు తెలిసిన మూర్ఖత్వంలోనే మనం ఉండిపోయో మనం రెండు కలిపి ఉంచుకున్నాం. పాడైపోయిన కూరగాయలు, పాడైపోయిన పండ్లు కలిపి మన ఉదయంలో ఉంచుకుంటున్నాం, మన మనసులో. దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఆ పరిస్థితి ఉంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము స్వస్థత పొందుతున్నాం. ఇన్ని సంవత్సరాలు దాంట్లోనే జీవించాం, వాటినే మనం జ్ఞాపకం చేసుకుంటా, గాయపరచుకుంటా వాటిలోనే మనం ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. హల్లెలూయా. పూర్తి స్వస్థత. డోంట్ లెట్ యువర్ పాస్ట్ డిక్టేట్ యువర్ ఫ్యూచర్. మన ప్రాచీన స్వభావము, ప్రాచీన జీవితము మన భవిష్యత్తుని, మన యొక్క భవిష్యత్తులో మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క ప్రణాళికలను నడిపించేటట్టు ఉంచుకుంటున్నాం. ఏమిటా మన ప్రాచీనపు గాయాలను, మన ప్రాచీనపు బాధలను మనం మూటగట్టుకొని మన హృదయంలో పెట్టుకుంటూ మన ముందున్న జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాల యొక్క నెరవేర్పులో మనం వీటన్నిటిని తీసుకొని పోదు. డోంట్ లెట్ యువర్ పాస్ట్ డిక్టేట్ యువర్ ఫ్యూచర్. డోంట్ లెట్ యువర్ పాస్ట్ డిక్టేట్ యువర్ ఫ్యూచర్. గతము మనల్ని ముందుకు నడిపించకుండా మన ఆలోచనలను మనం మార్చుకొని, మనం పాపం యొక్క ఫలములను మనం వదిలిపెట్టి, పాపం యొక్క ప్రభావము మన జీవితంలో ఇంకెప్పుడు పనిచేయకుండా మనం దాన్ని బాధిపెట్టేసి యేసు ప్రభు యొక్క శిలువ మరణం నుంచి పొందే స్వాతంత్రాన్ని, ఆనందంలో మనము ఎల్లప్పుడూ జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మన యొక్క బాధ నిమిత్తమే ఆయన చనిపోయాడు, మనం పొందే అవమానం నిమిత్తమే ఆయన ఆల్రెడీ దాన్ని చెల్లించేశాడు.
మళ్ళీ ఆ కిలో కూరగాయలు మళ్ళీ డబ్బులు ఇస్తామా? ఏం ఆల్రెడీ మన కిలో బాధలకు ఆయన ఆల్రెడీ కట్టేసాడు, పైసలు చెల్లించేసాడు. మన కిలో బాధలకు ఆయన ఆల్రెడీ అక్కడ డబ్బులు కట్టేసాడు. మన కిలో అవమానాలకు ఆయన అప్పుడే ఆయన డబ్బులు కట్టేసాడు. మన జీవితంలో మనం పొందుకుంటున్న వాటికి అన్నిటికీ ఆయన వెల చెల్లించేసాడు, కట్టేసాడు. కాబట్టి మన బండిలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పెట్టాడు. మనం ఇంకా ఆలోచించాల్సిన విషయమే లేదు. ఏదో వచ్చినా సరే తప్పించుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఆ యొక్క అనుభవానికి మన జీవితంలో మనం పెరిగేలాగా మన యొక్క విశ్వాస జీవితాన్ని మార్చుకోవాలని ఇదే కావాల్సిన పాతవి గతించిపోయి ఉంటున్నాయి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఒకటి చదువుకొని మనం తీసుకుందాం. 43వ అధ్యాయంలో పాతవి ప్రాచీనమైన స్వభావంలో మనం ఉండకుండా, ప్రాచీనపు గాయాలు పాపము బాధలతో మనం ఉండిపోకుండా, ఆ యొక్క బాధలను మనం ఎప్పుడూ గుర్తు చేసుకునే వారుగా మనం ఉండకుండా, ఆ యొక్క నొప్పిలో మనం ఉంటూ, ఆ గాయాల్లో మనం ఉంటూ, దేవుని యొక్క స్వస్థతను మనం పొందుకోకుండా, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోకుండా మనం ఉండకుండా ఏమంటారా? యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 18వ వచనం 19వ వచనంలో చాలా చక్కని మాట రాసుకుంటున్నాడు. చదువుకొని ముగించుకున్నాం. 43 యెషయా గ్రంథము 43లో 18, 19 వచనంలో యెషయా ప్రవక్త చాలా చక్కని మాట చెప్పాడు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనిబడి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనిబడి, ఏమంటున్నాడు? మునుపటివి జ్ఞాపకము చేసుకొనిబడి. అయిపోయింది. నువ్వు అవి జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీకు నొప్పి కలుగుతున్నది, గాయం కలుగుతున్నది, కోపం పెరుగుతున్నది. ఏదో రోజు వస్తుంది, ఆ రోజు నేను ఎవరో చూస్తావనే కాదు. టైం వేస్ట్, కొన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకుని ఉంటాను. అతవి జ్ఞాపకము చేసుకోకండి అంటున్నారు. చేసుకోకండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందున్న రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ పెడతామా, వెళ్ళిపోయిన మొత్తం మీదనే మైండ్ పెడతామా? వెళ్ళిపోయింది. ఇంకేమంటున్నాడు? పూర్వకాలపు సంగతులను తలంచుకొనబడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనబడి. పూర్వకాలం ఊరికే తలంచుకోబడి పూర్వకాలం పాతవి కాలం. ఇంచుమించు నేను ఇంతవరకు గృహదర్శనాలు చేసిన ప్రతి ఒక్కరింట్లో ఈ వాక్యం చెప్పండి. ప్రతి ఒక్కరింట్లో ఇదే వాక్యం చెప్పండి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి. అయిపోయింది, మరిగింది, లాభమేం లేదు. దానివల్ల కలిగేది నొప్పి, గాయం, బాధ, కోపము ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు నేను ఎవరో అర్థమైంది అన్న ఆలోచనలోనే ఉండిపోతుంది. దానివల్ల నష్టం జరిగిపోయింది, మనకు నష్టం జరిగిపోయింది, కుటుంబంకు నష్టం జరిగిపోతుంది, సంఘంకు నష్టము జరిగిపోతుంది. యెషయా ఏమంటున్నాడు? పూర్వకాలం సంగతులు జ్ఞాపకం చేసుకోకండి, అలంచలు జ్ఞాపకం చేయొద్దు. ఏం చేయాలి? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రావ కలిగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేస్తున్నాను. నూతనమైన క్రియ, ఒక కొత్త కార్యం చేస్తున్నాను మన జీవితం. దానికోసం మనం సిద్ధపడాలి. దానికోసం మనము గవర్నమెంట్ నుంచి ఏదో పథకం వస్తుంది, ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని మీ ఫోటో తీసుకొని, లేటెస్ట్ ఫోటో తీసుకొని రండి. ఈవెన్ మీ ఫోటో తీద్దామా లేదా? జీతమా లేదా అండి? ఈవెన్ మీ ఫోటో నూతనమైన కొత్త పని జరుగుతుందంటే కొత్తగా వస్తుంది, ప్యాకేజ్ వస్తుంది, కొత్త ప్యాకేజ్ వస్తుందని పాత ఫోటో దొరికినంత బాగాలేదో కొత్త తీద్దామని ఈవెన్ పోయి ఫోటో తీద్దాం. అదొక మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే పాపం యొక్క పరిణామాన్ని, దాని యొక్క ప్రభావము, దాని ఫలాలను మన జీవితంలో నుంచి మన చేతుల్లో వదులుకుంటామో ఆ రోజు దేవుని యొక్క నూతన కార్యము మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా. వాళ్ళందరూ హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత,
ఆ స్వస్థతలో దేవుడు మనకు అనుగ్రహించేది ఒక నూతనమైన కార్యం. నూతనమైన బిహోల్డ్ ఐ విల్ డూ ఎ న్యూ థింగ్ అంటాడు బైబిల్. డు నాట్ రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్, నాట్ కన్సిడర్ ద థింగ్స్ ఆఫ్ ఓల్డ్, బిహోల్డ్ ఐ విల్ డూ ఎ న్యూ థింగ్. కొత్త కార్యం దేవుడు మనకు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దానికి నువ్వు నేను సిద్ధమా? నేను వదులుకోలేనమ్మా, నేను మర్చిపోలేను, నేను చేయలేను అనే దాంట్లో మనం ఉంటే, నేను చాలాసార్లు చెప్పాను, నేను మారను, నేను ఇట్లా ఉంటానంటే మన జీవితంలో జరగవలసిన మార్పు కూడా కాదు. మన జీవితంలో జరగవలసిన మార్పు రాదు. పాడైపోయిన కూరగాయలు మంచి కూరగాయలు కలిగి ఉంటే ఎట్లా ఉంటుందో టేస్ట్ మనకి తెలుసు. పాడైపోయిన పండ్లు మంచి పండ్లు కలిపి మనం పోసుకొని తింటే ఆ రకంగా ఉండమని దేవుడు కూడా తెలుసు. నేను పిల్లగా లోక సంబంధంగా మనకి పాడైపోయిన కూరగాయలు వేరే చేయడం తెలుసు, పాడైపోయిన పండ్లు వేరే చేయడం తెలుసు, మాసిపోయిన బట్టలు వేరే పెట్టుకోవడం తెలుసు, మాసిపోయిన బట్టలు వేరే ఉంచుకోవడం తెలుసు. మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఫలాల్లో అవి కలిపి మనం జీవించడం న్యాయమా? దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన నింద, ఆయన పొందిన దెబ్బల వల్ల కారిన పరిశుద్ధ రక్తం వలన మన పాపానికి క్షమాపణ, మనం పొందిన ప్రతి గాయమునకు స్వస్థత, ప్రతి గాయమునకు స్వస్థత. ఈ యొక్క గుడ్ ఫ్రైడే ముందు 40 రోజులు మన ప్రార్థన, మన లోపల ఉన్న గాయాల నుంచి మనము స్వస్థత పొందేటట్టు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనకున్న గాయాల నుంచి మనం బయటకు వచ్చి ఆ గాయాలకు మనం ఆయింట్మెంట్ పెట్టుకున్నట్లయితే, మనము స్వస్థత పొందుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాల యొక్క నెరవేర్పును మనం చూస్తాం. మన కుటుంబంలో మార్పును చూస్తాం, మన సంఘంలో ఒక మార్పును చూస్తాం, ఒక అభివృద్ధిని మన వ్యక్తిగత జీవితంలో మనం చూస్తాం. మనము ఈ యొక్క మార్పును మనము చూడకుండా, ఈ గాయాలను మనం కట్టుకోకుండా, పాపపు యొక్క పరిణామాలతో మనం ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, మనం ఎక్కువ కష్టపడతా ఉంటామే తప్ప మనకి నెమ్మది కలగదు. మన ఆలోచనలు పెంచుకొని మన ఆలోచనలో ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తామే తప్ప కానీ ఉన్న దాంట్లో నుంచి మనకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎక్కడికి చూడలేదు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పదంటే, దేవులారా, మనం మన యొక్క జీవితాన్ని పూర్తిగా ఆయన సమర్పించుకొని, మన పాపము నుంచి విడుదల తెచ్చుకొని, క్షమాపణ పొందుకొని, పూర్తిగా మనం మారు మనసు పొంది, మనము దేవులారా ఆ యొక్క యేసయ్య పరిశుద్ధమైన రక్తంలో మన జీవితాన్ని సమర్పించుకొని, మనము అతనిలో మనం జీవించినట్లయితే దేవులారా, మన జీవితంలో ఆ యేసయ్య ఒక నూతనమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన కార్యం కావాలి అన్న ఆశ ఉన్నది. కానీ ఆశకు తగినట్టు ఈ కుటుంబంలో పెరిగిన ఈ యొక్క మొక్కలను మనం తీసుకోకపోతే దేవులారా అనూతనమైన కార్యాన్ని మనం అనుభవించలేము. ఈ శ్రమ దినాల్లో కానీ యేసు ప్రభు శిలువ వేయబడిన దినాల్లో, శిలువ వేయబడిన మనం ధ్యానిస్తున్న దినాల్లో మన భావాల కంటే, మన సెంటిమెంట్ల కంటే, మన సెంటిమెంట్లతో మనం ఉండేదానికంటే, మన శానిటైజేషన్ కంటే, మనం శుభ్రం చేసుకునే దానికంటే ఆయన మన కోసము ఎంతగానో అనుభవించిన ఆ యొక్క శ్రమ, నింద, ఆ మరణం వల్ల మనకు వచ్చే స్వాతంత్ర్యంలో మనం ఎల్లప్పుడూ జీవించేవారుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు పూర్తి స్వస్థత. హల్లెలూయా. ఆ పూర్తి స్వస్థత, పూర్తి ఆనందము, పూర్తి ఆశీర్వాదం యొక్క అనుభవంలో మనం దినదినము పెరిగేవారు. ఆ అనుభవంలో మనం పెరిగినట్లు మన బలహీనతల్లో మనము ఆ దేవునికి మనము సమర్పించేసుకొని, మన ప్రాచీన స్వభావం నుంచి ఉన్న మన అలవాట్లను, మన భావాలను, మన బుద్ధులను మనము సమర్పించుకొని ఆ దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితంతో ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి మనం ఉన్నట్లయితే, తగిన కాలంలో దేవుడు మనల్ని హెచ్చించినట్లు, ఆయన యొక్క కృప కనికరం మనల్ని మనం తోడే ఉండి ముందుకు కొనసాగించినట్లు దేవుడి తన కృపా సహాయం మనకు దయచేయండి. కళలు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రభానికి పూర్తిగా నా జీవితంలో పూర్తి స్వస్థతను నేను అనుభవించుకుంటాను. నేను గాయాలతో ఉంటూ, పాపం యొక్క పరిణామాలతో నేను ఉంటూ ప్రభా, నేను గాయపడుతూ, బాధపడుతూ ప్రభా నేను జీవిస్తున్నాను. నేను క్షమించు, నాకు పూర్తి స్వాతంత్రం దయచేసి
ఎందుకంటే నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. ఒక క్షణం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాం. ఈ దినాలు ఆయన యొక్క స్వస్థత మనము పొందుకున్నట్టు మన జీవితంలో మనకున్న గాయాలను బాధలను ఆయన దేన్నైతే మనం పట్టుకొని ఉన్నామో దాని నుంచి మనం విడుదల పొందుకున్నట్టు ఒకసారి ప్రార్థన చేస్తాం.